ఏంటి రవి, ఏంటి దాల్స్యం? చెప్తాను. మీరు ఇంతవరకు వినని ఒక బ్రహ్మాండమైన కథ చెప్తాను, వింటారా? ఏమిట్రా, ఏమిటది? ముందు టీవీ ఆఫ్ చేయండి. నేను స్కూల్ నుంచి బస్సులో వస్తున్నానా, బస్ చెడిపోయింది. ఏంటా అని రవితో మాట్లాడుతుంటే ఒక పెద్ద నన్నే చూస్తూ నడుస్తున్నాడు. ఏంటా అని మాట్లాడుతుంటే పెద్ద నన్నే చూస్తూ నడుస్తున్నాడు. చూస్తే తాతయ్య పడిపోతున్నాడు. నేను తాతయ్య స్లో మోషన్ లో డ్రైవ్ చేశాను. నువ్వు తాతయ్యతో పడిపోయావా? లేదు, పడిపోతున్నా తాతయ్యని పైకి లేపి ఆయన ఇంటికి తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు తన కార్యాన్ని డ్రాప్ చేశారు. సర్లే, అవన్నీ తర్వాత చెప్తూ గానీ వెళ్ళి స్నానం చేయి. రోజు ఇలాగే ఏవేవో కథలు చెప్పి ఆలస్యంగా వస్తావు. గీత, తాతగారు నీకు కూడా బిస్కెట్ ఇచ్చారు, తీసుకో. పర్వాలేదు, రేపు కూడా ఆలస్యంగా రా. అమ్మా, తాతగారికి ఎవ్వరూ లేరంట. అంత పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే ఉంటారంట. రాము రాము, లంచ్ టైంకి ఆయన ఇంటికి రమ్మన్నారు, వెళ్ళమంటారా? ఆయన ఎవరో ఏమిటో తెలీదు. ఆయన ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళడమేనా? లక్ష్మి, పిల్లల మీద అభిమానం కలగడానికి చుట్టరికమే కావాలా? అక్కలేదు, 2 బిస్కెట్స్ ఇస్తే చాలు. బామ్మ, వాగుడాపి భోంచేయి. అమ్మ చక్కెర. ఇదొకటి. ఎందుకు అలా విసుక్కుంటావు లక్ష్మి? పెరుగులో ఎవరైనా చక్కెర వేసుకుంటారా? నీకు తెలీదు లక్ష్మి, తండ్రి అలవాట్లు కొడుకు వస్తాయంటారు. చిన్నప్పుడు నాకు కూడా అలవాటు ఉందో ఏమో. పాత్రంలో ఆకేసుకో, ఇంకా బాగుంటుంది. చూడము బామ్మ, అసలే నా కొడుకు అర్పకుడు, వాడిని వదిలే. మమ్మీ నాకు ఆపిల్ కావాలి. మధ్యాహ్నమేగా ఫుల్ ఆపిల్ తిన్నా, ఇంకా తింటే కడుపు నొప్పి వస్తుంది. పో. ఏంటి చూస్తున్నావు? పో. మమ్మీ మమ్మీ, రాముకి కదా నేను తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాలే, నువ్వు వెళ్ళు. లేదు, నేనే తీసుకెళ్తా. సరే, జాగ్రత్త. రవి, ఏమైందిరా? రవి, ఏం చేసావురా ఇలా ఏడుస్తుంది? నేను చేయలేదు మమ్మీ. ఏమి చేయకపోతే పాప ఎందుకు ఏడుస్తుందిరా? బాగుంది, చాలా బాగుంది. తప్పు చేసింది ఇది, తిట్లు తినేది వీడు. కాలడ్డం పెట్టి రవిని కింద పడేసింది ఇది. చెబితే నమ్మవుగా. వీడు వీడు నా కొడుకు, అమాయకుడు, ఫిల్టర్డ్ ఫూల్ నంబర్ 1 నారాగా. ఏమల్లుడు, టిఫిన్ చేస్తున్నావా? నేను టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పర్వాలేదు, విశ్రాంతిగా తిను. నా అప్లికేషన్ ఏం చేసావు? ఏ అప్లికేషన్? పిల్లల గురించి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పెట్టదని చెప్పానా? పెట్టను, తిను. ఇంకా ఎన్నాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్? వద్దు, నాకు టిఫిన్ వద్దు. కానీ నాకు మనవడు మనవరాలు కావాలి. టిఫిన్ వద్దన్నావుగా? పిల్లల్ని కన్న తల్లిదండ్రులను చూస్తుంటే బుద్ధున్నవాడు ఎవడు పిల్లల్ని కండు. వాడి ఎల్కేజీ అప్లికేషన్ ఫామ్ 25 రూపాయలు, డొనేషన్ 10,000. వాళ్ళని స్కూల్ తయారు చేసి పంపించేసరికి బీపీ, టెన్షన్, హార్ట్ అటాక్. వీళ్ళే పెరిగి పెద్దవాళ్ళైతే అమ్మాయిత కట్నం, అబ్బాయిత లంచం ఉద్యోగానికి. నీకెందుకయ్యా? కానీ నా మోహన్ భార్యమని చెప్పేగా నీ పెంచుతా కదా. ఎంతకాలం? చచ్చేంత వరకు. నువ్వు చచ్చిన తర్వాత నేను అప్పుడే ఎక్కడ వస్తా. నా జాతకంలో 90 ఏళ్ళు బతుకుతామని గట్టిగా రాసింది. ఇదిగో, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ లారీ వాడని తలుచుకుంటే నీ జాతకాన్ని ఇట్టే మార్చేయగలుగుతాడు. అసంభవం. నన్ను గుద్దుకున్న లారీ పేలిపోవాల్సిందేగా, నేను మాత్రం చావను. అసలు నీతో మాట్లాడడం టైం వేస్ట్. అనవసరంగా 2 గంటలు వేస్ట్ అయిపోయింది. పెడతా అన్నావు కదా, మళ్ళీ కూర్చుంటావు ఏమిటి? ఏమయ్యా, నువ్వు అసిస్టెంట్ మేనేజర్, ఆయన క్యాషియర్, ఇంతమంది రెస్పాన్సిబుల్ పీపుల్ ఇక్కడ ఉండగా మన కంపెనీ పాలసీకి విరుద్ధంగా ఆ కంపెనీకి అంత పెట్టుబడి ఎలా ఇచ్చారు? ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఎస్ సార్, లంచ్ తర్వాత. ఏం లంచ్ బాక్స్ లో పెట్టారా పేపర్స్? నాకు ఇప్పుడే కావాలి. ఎస్ సార్. ఫోను. ఇక్కడికి ఏం కాల్స్ కనెక్ట్ చేయొద్దు. నాకా కనెక్ట్ చేయి. గడియారం చూడండి, టైం 1:15 అయింది. లంచ్ కింద ఆలస్యం అవుతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? సారీ రా, కొంచెం ఆలస్యం అయిపోయింది. ఓకే, ఎక్స్క్యూజ్. వచ్చేటప్పుడు గాలిపటాలు తీసుకొస్తారని ప్రామిస్ చేశారు, తప్పకుండా తీసుకురావాలి. అలాగే, తప్పకుండా తీసుకొస్తాను. కానీ ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను. అదంతా నాకు తెలుసు. నాకు గాలిపటాలు కావాలి కావాలి కావాలి. అలాగే తీసుకొస్తాను. ఫోన్ పెట్టేయి. థ్యాంక్ యూ తాతయ్య. ఫోన్ చేసి మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి. 1 minute సార్. మీలో ఎవరికైనా గాలిపటాలు తయారు చేయడం తెలుసా? తెలీదు సార్. గాలిపటం తయారు చేయడం తెలియకుండా నువ్వు అసిస్టెంట్ మేనేజర్ ఎలాగే? సార్, ఎందుకు అడిగారు సార్ మీరు?
మిడిల్ ఈస్ట్ లో గాలిపటాలకు మంచి డిమాండ్ ఉందట. మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ సప్లై చేస్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. నాకు 1 డజన్ శాంపిల్స్ కావాలి. అలాగే సార్, తీసుకొస్తాను. ఎప్పుడు? విత్ ఇన్ 4 days సార్. నో, రేపు మధ్యాహ్నానికి టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. డజన్ శాంపిల్. ఓకే సార్, మధ్యాహ్నం ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఓకే సార్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సార్. పలు బొంత కొట్టింది చెప్తాయా? తాతయ్య 2 గాలిపటాలు, నాకోటి మా చెల్లె కోటి. 2 కావాలి తాతయ్య. 2 ఏం కర్మరా, డజన్ తీసుకొచ్చేస్తాను. తిను. థ్యాంక్ యూ తాతయ్య. మర్చిపోయాను, రేపు నా బర్త్డే. రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ, తప్పకుండా రావాలే. వస్తానురా, నాకు నీకంటే ఎవరున్నారు చెప్పు. టాబ్లెట్స్ ఆఫ్టర్ ఫుడ్. ఎవ్వరు వదిలినా నువ్వు నన్ను వదలవురా. మందులన్నీ కొని బీరువాలో దాచేస్తే కుదరదు, టైంకి వేసుకోవాలి. రవి, తొందరగా రా, నేను స్కూల్ దగ్గర విడిచిపెట్టి వెళ్తాను. ఆగండి, ఈ స్టిక్కీలు ఇవ్వండి. ఎందుకు ఇవ్వని చెప్తాను. ఇంకెప్పుడు ఆ చేతికర వాడకూడదు. నిన్నంగా నా భుజం మీద చేసుకున్నాడు అండి. ఏమిటిది? చిన్న పిల్లల బొమ్మలతో ఆడుకుంటున్నావా? సిగ్గులేదు? మరి ఏం చేయమంటావు? నలుగురిని కానీ నా మొహాన్ని బారయ్యా నాకు తోడుగా ఉంటారంటే నువ్వు వింటలేదు. ఇక లాభం లేదు. నిన్ను ఇలా వదిలేస్తే రేపటి నుంచి చంటి పిల్లాళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతా. చెప్తా. ఇవ్వో, నీకు తోడు కావాలన్నావుగా, తీసుకో. కుక్కలా? కాదు, నీ మనవడు మనవరాలు. వీటితో హాయిగా ఆడుకో. మళ్ళీ పిల్లలు పిల్లలు అన్నను విసిగించావో జాగ్రత్త. పిల్లలు కావాలంటే కుక్కలు ఇస్తావు కదా అల్లుడు, చూపిస్తాను నా తడఖా. వెరీ గుడ్. ఈ ప్యాటర్న్ మనకి 125 అవుతుంది సార్. ఇవన్నీ 3 రూపీస్ అవుతాయి సార్. ఇది మాత్రం మనకి 2 రూపీస్ గా వస్తుంది సార్. వండర్ఫుల్. రాత్రి అంతా కూర్చొని వర్కౌట్ చేశారు సార్. వెయిట్, ఇవన్నీ పార్సిల్ చేయించి నా కారులో పెట్టించు. రాత్రికి బాగా స్టడీ చేసి పొద్దుట చెప్తాను. ఓకే సార్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. మా అబ్బాయి బర్త్డే, మీరు వచ్చి బ్లెస్ చేసి పెడితే బాగుంటుంది. ఓఎస్, తప్పకుండా. కానీ ఎప్పుడు? ఇవాళ సాయంకాలం. ఈవేళ సాయంకాలం? రేపు నా బర్త్డే, రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ, తప్పకుండా రావాలే. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఈవేళ సాయంకాలం కుదరదు, తర్వాత ఎప్పుడైనా చూస్తాను. పర్లేదు సార్, వచ్చే బర్త్డేకి వచ్చి బ్లెస్ చేసినా పర్లేదు సార్. పర్లేదు సార్. రవి, ఇదిగోరా నీ బర్త్డే గిఫ్ట్. చాలా బాగున్నాయి. వండర్ఫుల్ తాతయ్య, థ్యాంక్ యూ. గీత రా. మా చెల్లె గీత. హలో. నమస్తే తాతయ్య. షేక్ హ్యాండ్ బాబా. నేను ఆడపిల్లని కాబట్టి షేక్ ఇవ్వను. గుడ్, తీసుకో. సార్, నమస్కారం సార్. ఏం రామారావు, నువ్వు పార్టీకి వచ్చావా? లేదు సార్, ఇది మాయలే సార్. ఈ ఇల్లు అవును మీద సార్. అంటే రవి మా అబ్బాయి సార్. ఎంత అదృష్టవంతుడు అయ్యా. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉందని చెప్పానుగా, ఇదే. రవి హాజ్ ఇన్వైటెడ్ మీ. కాలిపటాలు మీరు నన్ను ఎక్స్పోర్ట్ అని? ఏమీ కాదయ్యా, రవి కోసమే. ఒక నిమిషం సార్, అది మై వైఫ్ లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి నీ భార్య? అవును సార్. లక్ష్మి మీకు ఇదివరకే తెలుసా? తెలుసా? మా ఊళ్ళోనే మా పక్కింట్లో ఉండేదయ్యా. కూర్చోండి. కూర్చోవయ్యా. పర్లేదు సార్. ఏమా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అంకల్. మేమంతా ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. లక్ష్మి ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేది. మా అబ్బాయి లక్ష్మి. దేవుడు చిన్న చూపు చూశాడు కానీ లేకపోతే. ఏమైంది లక్ష్మి, ఏదైనా పడిపోయిందా? పడిపోయింది కానీ పగల్లేదు.
సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు గానీ గెస్ట్ అందరూ వచ్చేస్తున్నారు, పదని కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే